నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మనం చూస్తున్నాం 2-3 డేస్ నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ అరెస్ట్ అయింది మనకు అందరికీ తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన తర్వాత నిన్న జైలుకి కూడా వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య అయితే అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది. మా ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది వాళ్ళ వైపు. దీని మీద పూర్తిగా స్పందించడానికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాం 2-3 డేస్ నుంచి వల్లంనేని వంశీ అరెస్ట్ అయింది. సో వాళ్ళ భార్య అయితే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త ఏ తప్పు చేయలేదని. సో తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరిది సార్? దీని మీద స్పందన ఏంటి? నిన్న ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్. 7 నెలల నుంచో 8 నెలల నుంచో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సంఘటన నిన్న జరిగింది. సో ఇది విషయం పక్కన పెడితే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వాళ్ళ భార్య ట్రై చేస్తుందంటే సహజంగా ట్రై చేస్తారు కాబట్టి చేయొచ్చు. ఇక్కడ ఇంకొక టాపిక్ ఏమొస్తుందంటే అరెస్టు అక్రమమా సక్రమమా అనే చర్చ వస్తుంది. ఈ అరెస్టు నేపథ్యం ఒకసారి చూసినట్టయితే అక్రమ అరెస్టు కనుక ఎన్డీఏ గవర్నమెంట్ చెయ్యాలి అని అనుకుంటే 9 నెలలు వెయిట్ చేయవలసిన అవసరం లే. ఎందుకంటే వల్లభనేని వంశీ కావచ్చు, ఆయన ఫ్రెండా, గురువా, లేకపోతే పార్ట్నరా, ఈ గడ్డం బ్యాచ్ అలియాస్ బూతుల మంత్రి అనేదో అంటారు. సో వీళ్ళిద్దరూ సాన్నిహిత్యం అటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వంశీని తీసుకెళ్ళింది కూడా ఈ గడ్డం బ్యాచే, ఏది కొడాలి నాని. సో ఇంత క్లోజ్నెస్ ఉన్న సందర్భం మనం చూసాం, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేసింది గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసును విధ్వంసం చేసిన కేసులో కాదు. కాబట్టి ఇది అక్రమ కేసు అని అనటానికి వీల్లేదని నేను అంటున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండలో ఈయన పాత్ర ఉన్నప్పటికీ, ఈయన అందులో A71గా ఉన్నప్పటికీ కోర్టు బెయిల్ ఇమ్యూనిటీ ఇచ్చింది. ఈ నెల 20 వరకు బెయిల్ విచారణ కన్ఫర్మేషన్, ఈయన అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పారు. కాబట్టి ఈయన అట్లానే ఉండుంటే బాగుండేది. ఈయన ఎవరైతే పిటిషనర్ ఇచ్చాడో ఆయన్ని భయపెట్టి, కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి, బెదిరించి, ప్రలోభాలకి పాల్పడి ఏది చేయాలో అది చేసి కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశాడు. అది వెలుగులోకి రావటం వల్ల, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ వల్ల వీళ్ళు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేశారు. 8 గంటలు విచారణ చేశారు. 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును కానీ, అచ్చెన్నాయుడిని కానీ, పట్టాభిని కానీ, అయ్యన్న పాత్రుని కానీ కస్టోడియల్ టార్చర్ చేసిన విధంగా వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ వల్లభనేని వంశీని చేయలేదు. కాబట్టి నేనేమంటానంటే కేసు అనేది అక్రమ కేసు కాదు, సక్రమ కేసు. రెండోది, ఇందులో నిజాలన్నీ ప్రాథమికంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేశారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారు, అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పోలీసు వాళ్ళు సేకరించారు. అందులో రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఈయన్ని ఏ కారులో తీసుకొచ్చారు, కార్ నంబర్ 5005, ఆ వచ్చిన అనుచరులు ఈ వల్లభనేని వంశీ అనుచరులు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేశారు. సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 140 కానీ, సెక్షన్ 305 కానీ, సెక్షన్ 351 కానీ, ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇన్ అడిషన్ టు అట్రాసిటీ కేసు. ఇన్ని సెక్షన్స్ ఇంత పకడ్బందీగా అక్రమం కాదు సక్రమంగా ఇవన్నీ చేసినప్పుడు అక్రమ కేసు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదించడం అనేది బేస్లెస్ ఎలిగేషన్. నంబర్ 1. నంబర్ 2, ఈయనకి ఇప్పుడు ఫిబ్రవరి 20న విచారణ ఏదైతే ఉందో బెయిల్, గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో, రేపు ఆ బెయిల్ కూడా రాదు. ఎందుకంటే ఈయన బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఈ సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఉంటే వస్తుంది. ఈయన ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిన వాడిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ బెయిల్ రాదు. రెండోది, ఇందులో కూడా బెయిల్ రాదు ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసెస్. మూడోది, రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారంటే నోటోరియస్ క్రిమినల్ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అవి ఇప్పుడు 1 by 1 వేసుకుంటూ పోతే ఇందులో బెయిల్ రాదు. ఆ పెండింగ్ ఉన్న 16 క్రిమినల్ కేసెస్లో కూడా చూసినట్టయితే ఎప్పటికీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఈయనకి ప్రధాన అనుచరుడా, ఫ్రెండా, పార్ట్నరా, దోస్తా, ఆ గడ్డం గ్యాంగ్ అనే పేరుతో ఉన్న కొడాలి నాని నెక్స్ట్ అరెస్ట్ అంటారు. వీళ్ళంతా గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదుపు లేకుండా వీళ్ళ అసలు చేయవలసిన ఎన్ని అక్రమాలు ఉన్నాయో అన్నీ చేశారు. అన్నిటికీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గడ్డం బ్యాచ్గా పేరు పొందిన కొడాలి నాని క్యాసినో నిర్వహించటం కానీ, జగనన్న కాలనీలో పేరుతోటి ఆ గ్రావెల్ తవ్వకాల్లో కానీ, భూ కబ్జాల్లో కానీ ఒకటని కాకుండా అన్ని రకాల కేసులు ఆయన మీద ఉన్నాయి. అవన్నీ కనుక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి వల్లభనేని వంశీని ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం, లా ప్రకారం అరెస్ట్ చేశారో అక్రమంగా కాకుండా
అక్రమంగా. ఈ నెక్స్ట్ బ్యాచ్ కనుక కొడాలి నాన్ని కూడా ఆ విధంగా చేసినట్టయితే వీళ్ళంతా చేసిన అక్రమాలు ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే అసలు జనం ఎవడో సహించలేని విషయం ఏంటంటే అధికారం అండ చూసుకొని, జగనన్న అండ చూసుకొని, అంటే జగనన్న కళ్ళల్లో అది వెలుగు చూడాలనా, లేదు జగనన్నను ఉపయోగించి మనం అక్రమ సంపాదన చేసుకోవచ్చు అనే ఈ రెండు యాంగిల్లో ఏదై ఉంటుందో తెలియదు, కానీ ఆయన్ని అడ్డు పెట్టుకొని చాలా అక్రమాలు చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు వినకూడని అనకూడని భాష వాడారు. పొలిటికల్గా ఉన్నప్పుడు ఆ భాష వాడాల్సిన అవసరం ఉందా? పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా వీళ్ళు ఎందుకు పరిణితి చెందలేదు? సో ఎందుకంటే వీళ్ళ క్రిమినాలిటీ అనేది ప్రూవ్ అవుతుంది, క్రిమినల్ మైండ్ సెట్ కాబట్టి. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కొడాలి నానిగారి మీద కేసులు కనుక మొదలు పెడితే ఈ వల్లభనేని వంశీ కంటే కూడా ఆయన నేర చరిత్ర ఎక్కువ ఉంది, ఆయన మీద అభియోగాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ 1 by 1 కనుక తీయటం మొదలు పెడితే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అవుతాడనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇటువంటి లిస్టు చాలా గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులుగా చెప్పబడుతున్న రోజా కావచ్చు, ఆ రాంబాబా కాంబాబా ఒక అతను ఆయన కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు అక్రమాల చిట్టాలు 1 by 1 వెలుగు తీసుకుంటూ వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో యంత్రాంగం కూడా సరిపోదు. దానికి ఒక స్పెషల్ కోర్టు వేయాలి, స్పెషల్ యంత్రాంగం పెట్టాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ అరెస్ట్ అయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు జైల్లో వెళ్తున్నప్పుడు వీళ్ళని అక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్న నేరస్తులను ఒక దగ్గర పెట్టకూడదు. వీళ్ళ బ్రెయిన్ వాళ్ళకు వస్తుంది, అంటే వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ, వీళ్ళ క్రూయల్ థింకింగ్ మళ్ళీ వాళ్ళకు వస్తుందా? వీళ్ళకి ఒక సపరేట్ జైలు పెట్టాలా, సపరేట్ యంత్రాంగం పెట్టాలా, సపరేట్ కోర్టు పెట్టాలా? ఎందుకంటే ఒకరిద్దరు కాదు, లైన్లో చాలామంది ఉన్నారు, చాలా అక్రమాలు చేశారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చే కొడాలి నాని విషయంలో కూడా కేసులన్నీ కనుక వెలుగులోకి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం మొదలు పెడతారు అనేది వాస్తవం. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అందుబాటులో లేరు. అందుబాటులో ఎందుకు లేరు అంటే ఆయనకు తెలుసు నెక్స్ట్ టోకెన్ నెంబర్ ఆయనదే వస్తుందని. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో ఇక నుంచి ఆయన అసలు ఉంటాడా, విదేశాలు వెళ్తారా, లేకపోతే అండర్ గ్రౌండ్ వెళ్తారా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆయన గతంలో అన్నాడు 7 సముద్రాలు అవసరం ఉన్నా తీసుకొస్తానని. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆ పదం వాడకపోయినా, అక్రమ కేసులు పెట్టకపోయినా కొడాలి నాని లాంటి వాళ్ళని, ఆయన అనుచరులని, ఆయన తర్వాత టోకెన్ నంబర్స్ ఎవరున్నాయో వాళ్ళందరినీ సిరీస్ ప్రకారం తీసుకొచ్చి వల్లభనేని వంశీకి ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చేస్తారు. ఒకటైతే మనం గమనించవచ్చు, గతంలో జగన్ రెడ్డి గారు చేసిన కస్టోడియల్ టార్చర్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ చేయట్లేదు నెంబర్ 1. నెంబర్ 2, ప్రొసీజర్ డీవియేట్ అవ్వట్లేదని మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి అక్రమ కేసు అని మాట్లాడటానికి స్కోప్ ఎక్కడుందనేది నాకు అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అయితే ఇంకెవరు అనేది, ఎవరంతటి వాళ్ళు టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సందర్భం. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కొద్దిగా కష్టమైనప్పటికీ, ఎందుకంటే ఒక పక్కన డెవలప్మెంట్, ఒక పక్కన వెల్ఫేర్ స్కీము, ఒక పక్కన ఈ స్కామ్స్ బయటికి తీయటం, ఈ అవినీతి పరులను పట్టుకోవడం, ఇన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఆయన టోకెన్ వస్తుంది, ఆయన అరెస్ట్ చేస్తారని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొక్కుబడిగా ఒక ట్వీట్ చేశారు, ఏది ఈ అరెస్టులు కరెక్ట్ కాదు అని, అక్రమ అరెస్టులని, గవర్నమెంట్ ఇది ప్రలోభాలకి పాల్పడుతుంది, ఇటువంటి అరెస్టులు కరెక్ట్ కాదు, ఇది రకరకాలుగా ఏదో మొక్కుబడిగా ఒక ట్వీట్ చేశారు తప్ప ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ స్పందించిన పరిస్థితి మనం ఒక్కసారి రియల్గా నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే ఎవరు కూడా తీవ్రంగా స్పందించలేదు, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్ రెడ్డి. ఎందుకు అంటే ఇది కరెక్ట్గా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయి పెట్టారు, ఇది నాన్ బెయిలబుల్ కేసెస్, ఈయన గొయ్యిని ఈయన తవ్వుకున్నాడు, నెక్స్ట్ కొడాలి నాని టోకెన్ నెంబర్ వస్తుంది, ఎందుకంటే ఆయన గొయ్యి ఆయన ఎప్పుడో తవ్వుకున్నాడు. ఇవన్నీ రియలిస్టిక్గా జరుగుతున్నప్పుడు కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించటం లేదు. ఎందుకంటే ఇది రియల్గా జరుగుతున్న ప్రాసెస్ కదా, ఇందులో స్పందించాల్సిన అంశం ఏం లేదో బహుశా. సో ఈ విధంగా చూసినప్పుడు నెక్స్ట్ వాళ్ళ టోకెన్ నెంబర్ సీరియల్ ప్రకారం వస్తూ ఉంటుంది, అరెస్ట్ అవుతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.